వెజ్తో లాభాలు 1000. మనలో చాలా మంది శాకాహారి అనే పదాన్ని ఎప్పటికప్పుడు వింటూనే ఉంటారు. మన అభిమాన సెలబ్రిటీల్లో చాలా మంది శాకాహారాన్ని ఫాలో అవుతూ ఉంటారు. శాకాహారి అంటే ఏమిటి? శాకాహారం ఎందుకు అంత ప్రత్యేకమైంది? శాకాహారి వ్యక్తి ఏమి శ్రద్ధ వహించాలో మనం తెలుసుకోవాలి. శాకాహారంతో పాటు శాకాహారి అనే పదాన్ని మనలో చాలా మంది విన్నాం. కొంతమంది చిన్నప్పటి నుంచి మాంసాహారులైనప్పటికీ కారణాలు ఏవైనా కాలక్రమంలో శాకాహారులుగా మారిపోతున్నారు. ఇంకొంతమంది పుట్టినప్పటి నుంచి శాకాహారులుగా ఉన్న తదనంతర కాలంలో మాంసాహారులు అవుతున్నారని అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎలా మారినప్పటికీ శాకాహారం తినడమా మాంసాహారం తినడమా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపికగానే చెప్పాలి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పుడు శాకాహారాన్ని అవలంబిస్తున్నారని అంటుంటారు. లైఫ్ స్టైల్ చేంజ్ లో భాగంగా ఆహారపు అలవాట్లను మారుస్తున్నారు. కొంతమంది హెల్త్ కాన్షియస్ కాస్త ఎక్కువగా ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారని చెప్తుంటారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా శాకాహారుల సంఖ్య పెరుగుతుందని అంటుంటారు. ప్రపంచ వ్యాప్తంగా శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం. అత్యధిక సంఖ్యలో శాకాహారం తినేవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో ఉంది భారత్. ఇక్కడ ఉన్న జనాభాలో సుమారు 30% మంది పైగా ప్రజలు శాకాహారమే తింటారని చెప్తున్నారు. ఈ శాతంలో ప్రధాన వాటా హర్యానా, రాజస్థాన్లలో నివసిస్తున్న ప్రజలని అంటుంటారు. ఇజ్రాయెల్ జనాభాలో సుమారు 13% మంది ప్రజలు శాకాహారులే. మనిషి తన ఆకలిని తీర్చుకోవడానికి జంతువులను చంపడాన్ని సమర్థించలేమని ఇక్కడ నివసించే కొంతమంది ప్రజానికం బలంగా నమ్ముతారట. శాకాహార ఆహారాన్ని భుజించే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడున్న మొత్తం జనాభాలో 12% మంది శాకాహారాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ వెజ్ రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక ఇటలీ జనాభాలో సుమారు 10% మంది ప్రజలు వెజిటేరియన్స్. వాస్తవానికి ఇటలీ నాన్ వెజ్ వంటకాలకు ఎక్కువ ప్రసిద్ధి చెందినప్పటికీ ఇక్కడ శాకాహారుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఆస్ట్రియా ప్రపంచ వ్యాప్తంగా శాకాహార ఆహారాన్ని అనుసరించే వ్యక్తుల విషయంలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 9% మంది ప్రజలు కూరగాయలను తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఇటీవల చాలా మంది వేగన్ డైట్ పాటిస్తున్నారు. వీరు ఏకంగా పాల ఉత్పత్తులను సైతం ముట్టడం లేదు. శాకాహారమే ఆరోగ్యానికి మంచిదంటూ శాకాహార ఉద్యమం చేస్తున్నారు. కొందరు చికెన్, మటన్ కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తినేస్తుంటారు. శాకాహారం అనగానే ఆమడ దూరం పరిగెడతారు. మరి ఆరోగ్యానికి శాకాహారం మంచిదా మాంసాహారం మంచిదా అనే సందేహం ఇప్పటికీ చాలా మందికి ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య జీవితంలో శాకాహారం మాంసాహారం రెండూ ఉండాలి. అయితే మాంసాహారాన్ని మితంగా శాకాహారాన్ని ఎక్కువగా తినాలి. మాంసాహారం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రోటీన్లు లభిస్తాయి కాబట్టి అప్పుడప్పుడు తినటం మంచిది. ఇక శాకాహారం అయితే ప్రతిరోజు ఉండాల్సిందే. ఎందుకంటే మాంసాహారం ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, కానీ శాకాహారంతో ఆ సమస్య ఉండదు. బెండకాయల నుంచి కొత్తిమీర వరకు ప్రతి ఒక్కటి బిందాస్ గా తినేయచ్చు. మాంసాహారంతో పోల్చితే శాకాహారం త్వరగా జీర్ణమవుతుంది. నాన్ వెజ్ లో ఉండే ఆరకిడోనిక్ యాసిడ్ మూడ్ ను డిస్టర్బ్ చేస్తుందట. మాంసం, చేపలు, గుడ్డును దూరం పెడితే మూడ్ బాగుంటుందని బెనెడిక్టైన్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఇటీవల చాలా మంది వేగన్ డైట్ పాటిస్తున్నారు. వీరు ఏకంగా పాల ఉత్పత్తులను సైతం ముట్టడం లేదు. శాకాహారమే ఆరోగ్యానికి మంచిదంటూ శాకాహార ఉద్యమం చేస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు రోజు తగిన వ్యాయామం చేస్తూ తక్కువ ఫ్యాట్ ఉండే శాకాహారాన్ని డైట్ గా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. శాకాహారంతో డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. శాకాహారం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. హార్ట్ అటాక్స్ ఉన్నవారు శాకాహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. బీన్స్, కూరగాయలు, పప్పులు, బఠానీల వల్ల శరీరానికి పొటాషియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారం ఒక్కటే మార్గం. శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వయసుతో పాటు పెరిగే అనారోగ్యం, జీర్ణ సంబంధ సమస్యలను సైతం శాకాహారం తగ్గిస్తుంది. ఇక మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో క్యాన్సర్ బారిన పడే ముప్పు 40% తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. శాకాహారంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ను అడ్డుకుంటాయట. శాకాహారంలో క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు ప్రత్యేకంగా తెల్ల రక్త కణాలు ఉంటాయట. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి శాకాహారం తీసుకోవాలి. శాకాహారం కండరాల్లో ఉండే మంచి బ్యాక్టీరియాపై సానుకూల ప్రభావం చూపుతుంది. శాకాహారం తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెజ్ ఎక్కువగా తినేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వెజ్ తో లాభాలు 1000. మనలో చాలా మంది శాకాహారి అనే పదాన్ని ఎప్పటికప్పుడు వింటూనే ఉంటారు. మన అభిమాన సెలబ్రిటీల్లో చాలా మంది శాకాహారాన్ని ఫాలో అవుతూ ఉంటారు. శాకాహారి అంటే ఏమిటి?
శాకాహారం ఎందుకు అంత ప్రత్యేకమైంది? శాకాహారి వ్యక్తి ఏమి శ్రద్ధ వహించాలో మనం తెలుసుకోవాలి. శాకాహారంతో పాటు శాకాహారి అనే పదాన్ని మనలో చాలా మంది విన్నాం. కొంతమంది చిన్నప్పటి నుంచి మాంసాహారులైనప్పటికీ కారణాలు ఏవైనా కాలక్రమంలో శాకాహారులుగా మారిపోతున్నారు. ఇంకొంతమంది పుట్టినప్పటి నుంచి శాకాహారులుగా ఉన్న తదనంతర కాలంలో మాంసాహారులు అవుతున్నారని అంటుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎలా మారినప్పటికీ శాకాహారం తినడమా మాంసాహారం తినడమా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపికగానే చెప్పాలి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పుడు శాకాహారాన్ని అవలంబిస్తున్నారని అంటుంటారు. లైఫ్ స్టైల్ చేంజ్ లో భాగంగా ఆహారపు అలవాట్లను మారుస్తున్నారు. కొంతమంది హెల్త్ కాన్షియస్ కాస్త ఎక్కువగా ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నారని చెప్తుంటారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య పెరుగుతుందని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం. అత్యధిక సంఖ్యలో శాకాహారం తినేవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో ఉంది భారత్. ఇక్కడ ఉన్న జనాభాలో సుమారు 30% మంది పైగా ప్రజలు శాకాహారమే తింటారని చెప్తున్నారు. ఈ శాతంలో ప్రధాన వాటా హర్యానా, రాజస్థాన్లలో నివసిస్తున్న ప్రజలని అంటుంటారు. ఇజ్రాయెల్ జనాభాలో సుమారు 13% మంది ప్రజలు శాకాహారులే. మనిషి తన ఆకలిని తీర్చుకోవడానికి జంతువులను చంపడాన్ని సమర్థించలేమని ఇక్కడ నివసించే కొంతమంది ప్రజానికం బలంగా నమ్ముతారట. శాకాహార ఆహారాన్ని భుజించే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడున్న మొత్తం జనాభాలో 12% మంది శాకాహారాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ వెజ్ రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక ఇటలీ జనాభాలో సుమారు 10% మంది ప్రజలు వెజిటేరియన్స్. వాస్తవానికి ఇటలీ నాన్ వెజ్ వంటకాలకి ఎక్కువ ప్రసిద్ధి చెందినప్పటికీ ఇక్కడ శాకాహారుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఆస్ట్రియా ప్రపంచవ్యాప్తంగా శాకాహార ఆహారాన్ని అనుసరించే వ్యక్తుల విషయంలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 9% మంది ప్రజలు కూరగాయలను తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఇటీవల చాలా మంది వేగన్ డైట్ పాటిస్తున్నారు. వీరు ఏకంగా పాల ఉత్పత్తులను సైతం ముట్టడం లేదు. శాకాహారమే ఆరోగ్యానికి మంచిదంటూ శాకాహార ఉద్యమం చేస్తున్నారు. కొందరు చికెన్, మటన్ కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తినేస్తుంటారు. శాకాహారం అనగానే ఆమడు దూరం పరిగెడతారు. మరి ఆరోగ్యానికి శాకాహారం మంచిదా మాంసాహారం మంచిదా అనే సందేహం ఇప్పటికీ చాలా మందికి ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య జీవితంలో శాకాహారం మాంసాహారం రెండూ ఉండాలి. అయితే మాంసాహారాన్ని మితంగా శాకాహారాన్ని ఎక్కువగా తినాలి. మాంసాహారం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రోటీన్లు లభిస్తాయి కాబట్టి అప్పుడప్పుడు తినటం మంచిది. ఇక శాకాహారం అయితే ప్రతిరోజు ఉండాల్సిందే. ఎందుకంటే మాంసాహారం ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, కానీ శాకాహారంతో ఆ సమస్య ఉండదు. బెండకాయల నుంచి కొత్తిమీర వరకు ప్రతి ఒక్కటి బిందాస్ గా తినేయచ్చు. మాంసాహారంతో పోల్చితే శాకాహారం త్వరగా జీర్ణమవుతుంది. నాన్ వెజ్ లో ఉండే ఆరకిడోనిక్ యాసిడ్ మూడ్ ను డిస్టర్బ్ చేస్తుందట. మాంసం, చేపలు, గుడ్డును దూరం పెడితే మూడ్ బాగుంటుందని బెనెడిక్టైన్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఇటీవల చాలా మంది వేగన్ డైట్ పాటిస్తున్నారు. వీరు ఏకంగా పాల ఉత్పత్తులను సైతం ముట్టడం లేదు. శాకాహారమే ఆరోగ్యానికి మంచిదంటూ శాకాహార ఉద్యమం చేస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు రోజు తగిన వ్యాయామం చేస్తూ తక్కువ ఫ్యాట్ ఉండే శాకాహారాన్ని డైట్ గా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. శాకాహారంతో డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. శాకాహారం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. హార్ట్ అటాక్స్ ఉన్నవారు శాకాహారాన్ని తీసుకోవడమే ఉత్తమం. బీన్స్, కూరగాయలు, పప్పులు, బఠానీల వల్ల శరీరానికి పొటాషియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారం ఒక్కటే మార్గం. శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వయసుతో పాటు పెరిగే అనారోగ్యం, జీర్ణ సంబంధ సమస్యలను సైతం శాకాహారం తగ్గిస్తుంది. ఇక మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో క్యాన్సర్ బారిన పడే ముప్పు 40% తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. శాకాహారంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ను అడ్డుకుంటాయట. శాకాహారంలో క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు ప్రత్యేకంగా తెల్ల రక్త కణాలు ఉంటాయట. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి శాకాహారం తీసుకోవాలి. శాకాహారం కండరాల్లో ఉండే మంచి బ్యాక్టీరియాపై సానుకూల ప్రభావం చూపుతుంది. శాకాహారం తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెజ్ ఎక్కువగా తినేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.